హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. విత్ గ్రేవీ సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి ప్లస్ రాగి అన్నంలోకి కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. అందులో కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక బాండి పెట్టుకొని అందులో చికెన్కి సరిపోయినంత నూనె పోసుకొని 2 చెక్క లవంగాలు వేసుకున్నానండి. అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుందామండి. ఫస్ట్ అవి వేసుకొని కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలండి. అందులోకి పసుపు, ఉల్లిపాయలకు తగినంత సాల్ట్ వేసుకుందామండి. వేసుకొని కొంచెం సేపు కలపాలండి. అవి కొంచెం మెత్తబడిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మెత్తగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేగనివ్వాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మెత్తబడే వరకు అట్లా వేయించేసుకొని మనం కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకోవాలండి. శుభ్రంగా చికెన్కి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత కూరకి తగినంత ఉప్పు వేసేసుకుందామండి. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకే వరకు ఉడకనివ్వాలండి. నేను ఇంట్లోనే చేసుకున్నానండి. గరం మసాలా పౌడరు మిక్సీలో వేసేసుకున్నాను. అట్లా డబ్బా తీసుకొని ఆ డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి. ఇప్పుడు కూరలోకి వేసుకునేటానికి చేసుకున్నానండి. ఇంట్లోనే మసాలా మీరు కూడా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ. నేను గ్రేవీ కోసం అండి 10-15 జీడిపప్పులు, ఒక టమాటా, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. అవన్నీ కొంచెం మెత్తబడే వరకు మాడకుండా వేయించుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. గ్రేవీ అండి, ఇది వేసుకుంటే కూర టేస్ట్గా ఉంటుంది. గ్రేవీ వచ్చిందండి కూరకి. అట్లా మీరు కూడా వేసుకోండి. ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొంచెం మెత్తగానే వేసుకోండి. అట్లా చేసుకున్నాం కదా, పేస్ట్ని పక్కన పెట్టేసి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూసారా, వాటర్ అంతా పోయి నూనె తేలింది. నూనె ఉంది కదా అడుగున. ఇప్పుడు అందులోకి మనము సరిపోయినంత కారం వేసుకోవాలండి. కూరకి తగినంత కారం వేసుకొని తర్వాత నేను చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ అండి 2 స్పూన్లు వేసుకున్నాను. 2 స్పూన్లు వేసుకొని ఒకసారి కలుపుకోండి. కారమును మసాలా పట్టే విధంగా 1 by 1 చేసుకోవాలండి ప్రాసెస్. అప్పుడే మీకు కూర చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు అందులోకి మనం చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ, ఆ గ్రేవీని అంతా వేసేసుకొని గ్రేవీ కూడా కూరకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడే వాటర్ పోసుకోకూడదు. కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకున్నామంటే చికెన్ చాలా బాగుంటుంది. చూసారు కదా, అట్లా కలిపేసుకున్న తర్వాత మనం తగినంత వాటర్ పోసుకోవాలండి. మనకి ఎట్లా అయితే కావాలో, మనకి బాగా గ్రేవీ కావాలంటే తక్కువ పోసుకోవాలి. కొంచెం వాటర్గా ఉండాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలన్నమాట. అట్లా వాటర్ పోసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని నూనె పైకి తేలేంత వరకు గ్రేవీ ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. 10-15 నిమిషాలు అట్లా ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం కూరని. చూసారా, గ్రేవీ అంతా బాగా ఉడికిపోయింది కదా. ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, పుదీనాకు వేసేసుకుందామండి. ఒకసారి కలిపేసుకొని
సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రాగి అన్నంలోకి చాలా బాగుంటుందండి. నేను ఈరోజు అయితే రాగి ముద్దలోకి కూరని ప్రిపేర్ చేసుకున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.